జూన్ నెల 3వ తారీఖు పునీత చార్లెస్ లువాంగా గారు మరియు వారి సహచరుల పండుగ. క్రీస్తు శకం 1885 నుండి 86 సంవత్సరాలలో ఆఫ్రికాలోని యుగాండా నందు గొప్ప క్రైస్తవ భక్తులైన పునీత చార్లెస్ లువాంగా మరియు వారి 21 మంది సహచరులు వేద సాక్షులుగా బలి కావటం వల్ల, దాని ప్రభావం వల్ల 19వ శతాబ్దంలో అధిక సంఖ్యలో ప్రజలు క్రైస్తవులుగా మారటం జరిగింది. క్రీస్తు శకం 1878లో కార్డినల్ లియో గారు ఆధ్వర్యంలో కొందరు తెల్ల గురువులు నైలు నది ఎగువ ప్రాంతాలలో క్రీస్తును ప్రకటించి, క్రీస్తు శకం 1879 ఈస్టర్ రోజున అనేక మందికి జ్ఞానస్నానాలు ఇచ్చారు. క్రీస్తును నమ్మి జ్ఞానస్నానం స్వీకరించిన వారిలో అప్పటి రాజు కొలువులో సేవకులు, స్థానిక యుగాండా పాలకుల వద్ద పనిచేసేవారు కూడా ఉన్నారు. ప్రజలు స్థానిక దేవుళ్లను వదిలి క్రీస్తును విశ్వసించుటను జీర్ణించుకోలేని అక్కడి రాజు క్రీస్తును స్వీకరించిన వారిని వేదహింసలు గురి చేయటం మొదలుపెట్టారు. అంతేగాక క్రీస్తు శకం 1885 నుండి క్రైస్తవుల్ని చంపటం ప్రారంభించాడు. రాజుచే వేదహింసలకు గురై వేద సాక్షులుగా మరణించిన వారిలో రాజ బాంట్రౌతుల ప్రధాన నాయకుడు చార్లెస్ లువాంగా, అతని సహాయకుడు జోసెఫ్ మకాసా, జిల్లా ప్రధాన వ్యక్తి మురుంబా గారు మరియు 13 నుండి 30 సంవత్సరాలు గల ఇతర ప్రజలు కూడా ఉన్నారు. క్రీస్తు శకం 1886 జూన్ 3న ఆ వేద సాక్షుల్లో 13 మందిని చాపల్లో చుట్టి కట్టి అగ్నికి ఆహుతి చేయగా, మిగిలిన వారు వేరువేరు హింసాయుత పద్ధతుల్లో చంపబడ్డారు. వేద సాక్షులుగా మరణిస్తూ కూడా వీరందరూ దైవ ప్రార్థనలు చేయటం విశేషం. ఇలా జరిగి సంవత్సరం గడవక ముందే వారి విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ప్రజలు క్రీస్తును నమ్మి క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. చార్లెస్ అనగా మానవత్వం కలవాడు అని అర్థం. బంగారు మాట: మీరు మెలకువతో వర్తింపుడు, ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు, ప్రార్థనా మందిరములలో మిమ్ము చెండాడుదురు, అధిపతుల ఎదుట రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు. పునీత చార్లెస్ లువాంగా మరియు వారి సహచరులారా, మా కొరకు ప్రార్థించండి.